రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ వెంటే ఉన్నారు కాపులందరూ బడు బలహీన వర్గాలందరూ అని చెప్పి తెలియజేస్తున్నారు అనంతపురంలో ఉన్న నాయకులు. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో వైనాట్ 175 దిశగా వెళ్తున్నారు. అయితే అనంతపురం నగరంలో ఉన్న అహుడా చైర్మన్ మనతో పాటు మహాలక్ష్మి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈరోజు అనంతపురం అర్బన్లో సామాజిక బస్ యాత్ర సందర్భంగా ముఖ్య నాయకులందరూ ఇక్కడ రావడం జరిగింది. ఈ సామాజిక బస్సు యాత్ర ద్వారానే రాష్ట్ర వ్యాప్తంగా మెసేజ్ పంపించేసినారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేస్తున్నారు, ప్రజా సంక్షేమ కార్యక్రమం అయితేనేమి, సామాజిక కులానికి సంబంధించిన బడు బలహీన వర్గాలకు అందరికీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు, అదేవిధంగా కాపులకు కానివ్వండి, ఎంతమందికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సామాజిక న్యాయం చేస్తున్న వ్యక్తి అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వైనాట్ 175 దాని నిదర్శనం ఒకటే. ఈరోజు మేము చేస్తున్నటువంటి ఈ ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఎక్కడ పోటీ చేస్తే బాగుంటుందని చెప్పి రీషఫలింగ్ మొదలుపెట్టినారు. ఈ రీషఫలింగ్ మొదలు పెడుతుంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా రైళ్లు పరిగెత్తు ఉన్నాయి. నేను ఒకటే చెప్తున్నాను, మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు, మా పార్టీ, మా ముఖ్యమంత్రి ఎవరిని ఎక్కడ పోటీ చేపిస్తే మీకు ఎందుకు భయపడాల్సిన అవసరం ఉందని చెప్పి మిమ్మల్ని ఈ వేదిక ద్వారా అడుగుతూ ఉన్నాను. ఎందుకంత భయపడుతున్నారు? గుమ్మడికాయ దంగంటే భుజాలు చూసుకుంటున్నారు. మా ఎమ్మెల్యేలు ఎక్కడ పోటీ చేస్తున్నాయి, మా మంత్రులు ఎక్కడ పోటీ చేస్తున్నాయి, మీకెందుకు అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక లాజిక్ తెలుసుకొని ముందుకెళ్తున్నాడు అని మీకు రైలు పరిగెత్తారు. ఏదో ఎక్కడెక్కడ వాళ్ళు అక్కడే పోటీ చేపిస్తారు, వీళ్ళకి అసమ్మతి అని చెప్పి ఏదేదో ఊహాగానాలు పెట్టుకొని పార్టీకల్లోకి అంటున్నారు. ఏదో 150 సీట్లు వచ్చినా జనసేన వచ్చిందని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారు అన్నీ చూస్తున్నాము. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? 175 సీట్లలో పోటీ చేయడానికి శక్తి లేక కాపుల భవిష్యత్తు తీసుకొని పోయి రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర పెట్టి వచ్చాడు. కానీ ఇవన్నీ కాపులు గమనిస్తున్నారు. ఈస్ట్ వెస్ట్లో అందరూ కూడా నిజంగా పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేశారు 10 సంవత్సరాలు. ఎందుకంటే ఏదో రోజు ఈ రాష్ట్రానికి కాపులు ముఖ్యమంత్రి అవుతారని ఆది ఉద్దేశంతోనే చూశారు. కానీ అది జరగలేదు ఇక్కడ. నువ్వు ఎందుకంటే మళ్ళీ పోయి చంద్రబాబు నాయుడు దగ్గర ఎప్పుడు తాకట్టు పెట్టినా అప్పుడు వాళ్ళందరూ కూడా ఈస్ట్ వెస్ట్లో ఉండే కాపులందరూ కూడా డిసైడ్ అయినారు. ఎప్పుడో దశాబ్దాలుగా వాళ్ళ కాపులకు కమ్మాసుకు వైరం ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు దగ్గర మళ్ళీ ఎప్పుడైతే పోయాడో అప్పుడు కాపులు కూడా పవన్ కళ్యాణ్ దూరం అయిపోయారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పొత్తు ఏ విధంగా చూస్తారు? ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తామని చెప్పి వాళ్ళు తెలియజేస్తున్న పరిస్థితి, దానికి ఏమంటే ప్రజలు ఎవరు నమ్ముతున్నారు? చంద్రబాబు నాయుడు చెప్పిన పథకాలు 2014లో సీఎం అయిన తర్వాత 19 వరకు చెప్పిన మేనిఫెస్టోలో ఒకటి అమలు చేయలేదు. ఏ విధంగా నమ్ముతారు ఆయన చంద్రబాబు నాయుడు గారిని? పవన్ కళ్యాణ్ నమ్మడానికి ఏముంది? ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీలో కలిపేసేసినారు. ఇప్పుడు కూడా జనసేన పార్టీ అనేది 170 సీట్లలో పోటీ చేసింటే నీకు మేనిఫెస్టో ఉంటుంది, నీకు దిశ ఉంటుంది. నువ్వు ఏ విధంగా పోటీ చేస్తానో చంద్రబాబు నాయుడు దగ్గర పోయి ఉన్నారు. చంద్రబాబు నాయుడు నమ్మనప్పుడు నిన్నెట్లు నమ్ముతారు ప్రజలు? నువ్వేమో నీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావు అని చెప్పి నమ్మకం ఉందా? పవన్ కళ్యాణ్ గారిని ఏమంటే మాట్లాడకూడదు, కాపు నాయకులు కాబట్టి అందరూ మాట్లాడినట్టే మనం మాట్లాడదంటే అర్థం ఉండదు. లోకేష్ ఏం చెప్తున్నాడు? నిష్పక్షపాతం చెప్తున్నాడు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే, నో అదర్ ఆల్టర్నేటివ్ అని చెప్పేసి. అది చెప్పిన తర్వాత నువ్వు అక్కడ ఉన్నావంటే అర్థం ఏమని చెప్పేసి ప్రజలను నమ్ముతాను. నిజంగా ప్యాకేజీకి ఉండవా లేకపోతే ఇంకా మామూలుగానే అడవే పొత్తులు ఉండవా అని చెప్పేసి ప్రజలందరూ గమనిస్తున్నారు. నువ్వు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి కాపులంతా చూస్తూ ఉంటే నువ్వు పోయి చంద్రబాబు నాయుడికి దాసోహం అని చెప్తే ఎట్లా నమ్ముతారు ప్రజలు? నిన్ను నమ్మే పరిస్థితి లేరని చెప్పి తెలియజేస్తున్నాను. మొత్తం మీద 2024లో మీకు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందండి? వైనాట్ 175 ఏ రోజు చెప్పినాడో ఆ దిశగా మేము పయనిస్తున్నాము. ఖచ్చితంగా 170 సీట్లు 170 సీట్లు విజయం సాధిస్తామని చెప్పేసి మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాము. వైనాట్ 175 దిశగా వెళ్తున్న సీఎం జగన్ ఆధ్వర్యంలో అన్ని పార్టీ శ్రేణులు కార్యకర్తలు వెళ్తున్నారని చెప్పి నేడు అహుడా చైర్మన్ మహాలక్ష్మి గారు తెలియజేస్తున్నారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాపులందరూ తమ వెంట ఉన్నారని చెప్పి తెలియజేస్తున్న పరిస్థితి. చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి కెమెరామెన్ రాఘవేంద్రతో హిట్ టీవీ హనుమంతు.